రైట్ డీటెయిల్స్ చూస్తే ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సెనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ లో సెనైడ్ కొనుగోలు చేసినట్లు గుర్తించిన పోలీసులు సెనైడ్ విక్రయించిన వ్యక్తి కోసం ప్రత్యేక బృందాలను హైదరాబాద్ కు పంపనున్నారు. ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నూకరాజు అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని చంపడానికి నిందితుడు సాదిక్ సనైడ్ తెప్పించినట్లు పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఈ సైకో సాదిక్ పోలీసు విచారణలో ఇంకా ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? విచారణ శైలి ఏ విధంగా కొనసాగుతుంది? అప్డేట్స్ ఏంటి? శంకరి, నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో సైకో సాదిక్ సాగించిన అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఓ రకంగా చెప్పాలంటే పోలీసుల్ని తీవ్రస్థాయిలో విస్మయానికి గురి చేస్తున్నాయి. పోలీసులు సాదిక్ ని విచారణలో భాగంగా పలు ప్రశ్నలు సంధించగా అనేక వాటికి కీలకమైన ఆధారాలు రాబట్టారు. ప్రధానంగా ఆత్మహత్యకు ముందు నూకరాజు గాని ఆయన కూతురు సౌజన్య గాని తమ అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని సాదిక్కే చంపాడని, విషం పెట్టి చంపాడని సూసైడ్ లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఈ సూసైడ్ లోట్ల ఆధారంగా పోలీసులు సాదిక్ ని విచారించగా అనేక కీలకమైన విషయాలు రాబట్టారని చెప్పాలి. ప్రధానంగా గత నెల 2వ తారీఖున జగదీశ్వర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని తొలుత నమ్మించారు. అయితే ఇది సహజ మరణం కాదని, విష పెట్టి చంపారని సూసైడ్ నోట్ లో ప్రస్తావించిన విధంగానే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా జగదీశ్వర్ రెడ్డిని చంపి సౌజన్యకి భర్త లేకుండా చేసేందులో కుట్రలో భాగంగా సాదిక్ హైదరాబాద్ లో తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా బంగారంలో వాడే సైనైడ్ ను ఒక వ్యాపారం నుంచి కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ సైనైడ్ ను ఏదైతే ఆసుపత్రిలో చికిత్స పొందిన జగదీశ్వర్ రెడ్డికి ప్రోటీన్ పౌడర్ లో కలిపి క్రమంగా కొద్దిగా ఇచ్చారు. దీంతో శరీరం ఒక్కసారిగా రంగు మారిపోయి కూడా చనిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే జగదీశ్వర్ రెడ్డిని అడ్డు తొలగించుకొని సౌజన్యం వరుసపరుచుకునేందుకు సాదిక్ ఈ విధమైన సైనైడ్ ప్రయోగం చేపట్టారని పోలీసులు నిందితుల ద్వారా వివరాలు రాబట్టారు. ఈ నేపథ్యంలో అనుమానం రాకుండా జగదీశ్వర్ రెడ్డిని కూడా హిందూ సంప్రదాయ ప్రకారం కూడా ఖననం చేశారు. దీంతో ప్రస్తుతం పోలీసులు కూడా ఈ మృతదేహం ద్వారా చనిపోయిన వ్యక్తికి సంబంధించి సైనైడ్ ద్వారా చనిపోవడానికి గుర్తించేందుకు కూడా ఆధారాలు లేకుండా సాదిక్ ఓ రకమైన తెలివైన కుట్ర కూడా పడినారని చెప్పి పోలీసులు గుర్తించారు. అయితే ఈ కేసుకు సంబంధించి వివరాలు లోతుగా రాబట్టిన పోలీసులు సైనైడ్ ను సాదిక్ కి ఎవరు విక్రయించారు అనే వివరాలు కూడా రాబట్టారు. అయితే హైదరాబాద్ లో తెలిసిన వ్యక్తి ద్వారా సైనైడ్ ను కొనుగోలు చేయడం నేపథ్యంలో ఎవరు అమ్మారు, అసలు ఎందుకు అమ్మారు, ఏ తారీఖున అమ్మారు అనే ఆధారాలు కూడా తీసుకునేందుకు ప్రత్యేక బృందాలు కూడా నియమించారు. ఈ బృందాలు రేపు ఎల్లుండి హైదరాబాద్ వెళ్లి సైనైడ్ విక్రయించిన వ్యక్తిని కూడా పట్టుకుని తీసుకురావాలని భావిస్తున్నారు. ఓ రకంగా ఈ కేసులో న్యాయస్థానం ముందు కూడా ఛార్జ్ షీట్ వేసేలోపు సాదిక్ నూకరాజు కుటుంబాన్ని ఏ విధంగా వేధించాడు అనేది ఇప్పటికే సూసైడ్ నోట్ల ఆధారంగా కొంత ఆధారం ఉన్నప్పటికీ కూడా ఈ కేసులో మరింత బలంగా సాదిక్ శిక్ష పడేలా చేయాలంటే విష ప్రయోగం జరిపినందుకు ఎక్కడెక్కడ సైనైడ్ కొన్నారు అనే ఆధారాలు కూడా ఉంటే బాగుంటుందని కూడా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగా త్వరలో అతను కూడా పట్టుకొని తీసుకురాబోతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే నూకరాజు కుటుంబాన్ని ఆర్థికంగా శారీరకంగా ఏ స్థాయిలో చిత్రహింసలు గుర్తించిన ఇప్పటికే సూసైడ్ నోట్లు వాళ్ళిద్దరు రాసిన వివరాలు ప్రతి ఒక్కరిని విస్మయపరుస్తున్నాయని చెప్పాలి. అయితే ఇంత చేసిన సాదిక్ విచారణలో ఏమాత్రం పశ్చాత్తాపం కూడా లేకపోవడం కూడా విశేషం అని చెప్పాలి. శంకరి, రైట్ అప్పారావు.